మోసాలతో సహవాసం చేశారు. మాయ మాటలతో నిరుద్యోగులను బుట్టలో వేసుకోవడం ప్రారంభించారు. నమ్మడమే ఆలస్యం, నిండా ముంచడమే పనిగా పెట్టుకున్నారు. అందిన కాడికి దోచుకున్నారు. అపాయింట్మెంట్ ఏదని అడిగితే తప్పించుకొని తిరగటం ప్రారంభించారు. నల్గొండ జిల్లాలో ఉద్యోగాల పేరుతో సాగిన మోసంపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. ఒకరేమో నల్లగొండ జిల్లా కోర్టులో జూనియర్ లాయర్ గా పనిచేస్తున్నారు. ఇంకొకరేమో మరో అడ్వకేట్ వద్ద క్లర్క్ గా పనిచేస్తున్నారు. వృత్తి నిర్వహణలో అనేక మంది నేరస్తులను చూసిన వీరు తామే నేరాలు చేస్తే పోలా అనుకున్నారు. అందుకో తతంగానికి తెరలేపారు. కోర్టులో కాంట్రాక్టు ఉద్యోగాల పేరుతో దండుకోవడం ప్రారంభించారు. నల్లగొండ జిల్లా కోర్టులో అడ్వకేట్ గా పనిచేస్తోన్న ఒకరి వద్ద మహమ్మద్ నసీర్ క్లర్క్ గా పనిచేస్తున్నాడు. ఇదే కోర్టులో గాజుల జ్యోతి జూనియర్ లాయర్ గా పనిచేస్తోంది. నజీర్, జ్యోతికి కొంతకాలంగా పరిచయం ఉంది. ఇద్దరూ కలిసి తక్కువ కాలంలోనే ఎక్కువ సంపాదించడం ఎలానో ఆలోచించారు. అనుకున్నదే తడవుగా అమాయకులను మోసం చేసే కార్యక్రమానికి తెరలేపారు. వీరిపైన ఇప్పటి వరకు మొత్తం 7 కేసులు, తిప్పర్తి పోలీస్ స్టేషన్లో 4 కేసులు, అదేవిధంగా నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు, మొత్తము 7 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే అమాయకులైనటువంటి లేకపోతే నిరుద్యోగ యువత ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి మీ దగ్గరికి వచ్చినప్పుడు దయచేసి ఎవ్వరూ వారి మాటలు నమ్మకండి. ఉద్యోగాలు అనేవి అఫీషియల్గా స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ల ద్వారా కానీ పరీక్షల ద్వారా కానీ భర్తీ చేయడం జరుగుతుంది. అది అందరికీ చదువుకున్న వాళ్ళం కాబట్టి ప్రతి ఒక్కరు తెలిసి ఉండాలి. ఎవరో గురుడి గుర్తించే వాళ్ళు వచ్చి ఎస్ నేను ప్రైవేట్ చేసి ఇప్పిస్తాను, మీకు ఉద్యోగం వస్తుంది రండి అని చెప్తే వాళ్ళ మాటలు నమ్మి డబ్బులు వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ యువతంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. తప్పుడు వర్గాన్ని నమ్మి మోసపోవద్దని చెప్పేసి ఎస్పీ గారు చెప్పడం జరిగింది ఇంతకుముందు. కాబట్టి జిల్లా ప్రజలందరూ కూడా ముఖ్యంగా రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ ఉద్యోగాలు లేవని ఆశపడి ఎవరైనా చెప్తే ఇస్తేమని ఆశపడి నమ్మకండి, మాటలు నమ్మకండి, మోసపోవద్దని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. కోర్టులో అటెండర్, స్వీపర్ పోస్టులను భర్తీ చేస్తున్నారని, తమకు ఉన్న పరిచయాలతో వాటిని ఇప్పిస్తామని నమ్మించడం ప్రారంభించారు. నిరుద్యోగులకు వలవేయడం, ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఒక్కొక్కరి వద్ద నుంచి 20,000 నుంచి 50,000 వరకు వసూలు చేశారు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, తిప్పర్తి, నల్లగొండ మండలాలకు చెందిన 31 మంది బాధితుల నుంచి 10 లక్షలకు పైగా వసూలు చేశారు. ఉద్యోగాలు రాకపోవడం, డబ్బులు తీసుకున్న వారి ప్రవర్తనలో మార్పు రావడంతో ఏదో జరుగుతుందని అనుమానించి నిలదీయడంతో రేపు మాపు అంటూ కాలయాపన చేస్తూ వస్తున్నారు. దీంతో తిప్పర్తి మండలం ఇండ్లూరుకు చెందిన ఓ బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తమ వద్దకు వచ్చే బాధితులకు న్యాయం చేయాల్సిన వ్యక్తులే అన్యాయం చేయడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.